సేవలు అందించాడు. మొన్న కూడా నేను అన్ని విధాల ప్రయత్నం చేశాను. ఈసారి గెలవడం చాలా ముఖ్యం కాబట్టి నేను అన్ని విషయాలు చూసిన తర్వాత ఈసారికి వరదల కాకుండా అన్ని విధాల న్యాయం చేయడానికి నేను ఆలోచన చేస్తాను. అదే మరి మీరందరూ కూడా నియోజకవర్గంలో మీరు చేయాల్సింది గట్టిగా పనిచేసి మన అభ్యర్థిని గెలిపించాలి, ఎగరాలి. ఆ తర్వాత ఏం చేయాలో చేసే బాధ్యత నేను తీసుకుంటానని నేను మీకు తెలియజేస్తూ సీనియర్ నాయకులందరికీ ఒకటి కోరుతున్నాం, నిర్ణయాలు నేను తీసుకుంటాను. నిన్న ఏ విధంగా అయితే అసెంబ్లీ అభ్యర్థులందరినీ తీసుకున్నాము, రేపు రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ చైర్మన్స్ కానీ స్థానిక సంస్థలు అధిమారి చేసి పార్టీకి కష్టపడిన వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత పార్టీ తరఫున నేను తీసుకుంటానని మరొకసారి ఆహ్వానిస్తూ మీరు కూడా ధైర్యంగా పనిచేయండి. సురేష్ గారిని మళ్ళా ఒకసారి చెప్తున్నా, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు అకామిడేట్ చేయలేకపోయాం. మామూలుగా అయితే ఆయన చేసిన పనికి ఆయన అభ్యర్థిగా ఉండాల్సిన వ్యక్తి. అధైర్యపడద్దండి, వారి భవిష్యత్తు నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత